సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికి స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికతో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 26వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు పిట్టు వెంకటేశ్వర్లు గారికి. అలాగే సంస్కృతి సంపద ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం, నమస్కారం. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యతాయ నమః. శ్రీమాత యొక్క నామ వైభవాన్ని మనం అవగాహన చేసుకునేటటువంటి ఈ యజ్ఞంలో, ఈ తపస్సులో భాగంగా మనం పండాసురుడితో అమ్మవారు ఆసురీ శక్తులని తన యొక్క శక్తి సైన్యాలతో ఏ విధంగా ఎదుర్కొంటూ ఉన్నది, అందులో ఎవరెవరు ఏ ఏ రకంగా యుద్ధం చేస్తూ తమ ప్రతాపాల్ని పరాక్రమాల్ని ప్రకటిస్తున్నారనేటటువంటి అంశంలో ఉన్నాము. ఇది అనూచానంగా వస్తున్నటువంటి, ముందు నుంచి మనం చెప్పుకుంటున్నటువంటి అంతఃసూత్రంగా వస్తున్నటువంటి కథ. ఇందులో విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత, దీనికి మరో పాఠాంతరం కూడా ఉంది, విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని. సామవేదం వారు షణ్ముఖ శర్మ గారు దాన్ని ఏం చెప్పారంటే, మంత్రిణియంబా విరచిత విశుక్ర వతతోషిత విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని దీన్ని మార్చుకోండి బ్రహ్మాండ పురాణం అనుసరించి అని చెప్పి ఆయన ఒక్కసారి చెప్పడం జరిగింది. చాలా పుస్తకాల్లో పాఠాంతరం ఏమిటుంటుందంటే, మంత్రిణియంబా విరచిత విషంగ వదతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని ఉంటుంది. భాస్కర్ రాయల్ గారు కూడా ఆయన యొక్క వ్యాఖ్యలో అదే రకంగా సూచించడం జరిగింది. ఇందులో తంత్రశాస్త్రపరమైనటువంటివి, తాత్విక సంబంధమైనటువంటి అంశాలు ఉంటాయి. వాటి దృక్కోణంలో ఆ రకంగా మనం చెప్పుకోవచ్చు. దానిలో మనం ఆలోచించవలసినది, చింతించవలసింది ఏమీ లేదు. ఏది తప్పు కాదు, తప్పు అని భావించడమే తప్పు. అయితే ఇక్కడ వారాహిదేవి విశుక్రుని యొక్క వధ చేసింది. కాబట్టి విశుక్రుడు అంటే ఏమిటి అంటే, మనలో ఉండేటటువంటి శక్తి, శుక్రము యొక్క శక్తి ఏదైతే ఉన్నదో దాన్ని తేజస్సు అంటారు. ఆ తేజస్సుని హరింపజేసి దేవతలనే కాకుండా మానవుల్ని, సకల లోకాల్లో ఉన్నటువంటి జీవులందరినీ నిర్వీర్యం చేసినటువంటి ఆ విశుక్రుని యొక్క వధ చేసినటువంటి తల్లి వారాహిదేవి కనుక, ఆ వారాహిదేవి యొక్క కరుణ మన మీద ఉంటే ఇంద్రియ నిగ్రహాన్ని మనం కోల్పోకుండా ఉంటాం. విషయ వాంఛల వైపు మనస్సు పరిగెట్టకుండా తన దంష్ట్రులతో అమ్మవారు మనని కాపాడుతుంది అని మనం ఇక్కడ చెప్పుకుంటూ తదుపరి యుద్ధం ఎలా జరిగిందని చూద్దాం. ఇలా ఆవిడ విశుక్రుని సంహరించిన తర్వాత భండాసురుడు ఆయన యొక్క సైన్యము అనేది ఈ విశుక్రుడు సంహరించక ముందు ఒక యంత్రాన్ని, ఒక శస్త్రాన్ని ప్రయోగించాడు. ఏమిటది? జయ విఘ్నము అనేటువంటి శస్త్రము. కథ చెప్పుకునేటప్పుడు మనం ముందు వెనకాల చేసుకుందాం, అన్వయ క్రమంలో చెప్పుకుందాం. ఏమిటి ఆ జయ విఘ్నము అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగించడం వలన శక్తి సైన్యాలన్నీ కూడా ఇంకా ఏమీ చేయలేనటువంటి స్థితికి, తటస్థ స్థితికి వచ్చేసాయన్నమాట. వెంటనే ఈ విషయాన్ని శ్యామలాదేవి, వారాహిదేవి వెంటనే మంత్రిని, దండనాథ ఇద్దరు వెళ్ళి అమ్మవారికి వివరించారు. అమ్మ, ఇలా వాడు ప్రయోగించినటువంటి అస్త్రం వల్ల మన సైన్యాలన్నీ కూడా నిస్తేజమైపోయాయి అంటే, వెంటనే అమ్మవారు ఏం చేసిందిట, ఒక్క చిరు మందహాసంతో ఆ విఘ్న యంత్రాన్ని నశింపచేయాలి. కాబట్టి విఘ్న రాజు అనేడు ఒకడు కావాలి గనక ఆ సంకల్పంతో అమ్మవారు మందహాస వదనంతో, చిరునవ్వుతో కామేశ్వరుని చూసిందిట. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఎప్పుడైతే ఈమె
చిరునవ్వుతో పరమేశ్వరుని ఈ సంకల్పంతో చూసిందో, విఘ్నములకు రాజు అయినటువంటి మహాగణాధిపతి వెంటనే ప్రత్యక్షమయ్యాడు. ఆయన సృష్టించబడ్డాడన్నమాట. ఈ నామానికి ఇంకొక అర్థం కూడా మనం చెప్పుకోవచ్చు. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అన్నప్పుడు అమ్మవారు కామేశ్వరుని యొక్క కామేశ్వరి ఒక కోరికతో సంకల్పంతో కామేశ్వరుని దర్శించింది అని, అందువలన విఘ్నేశ్వరుడు పుట్టాడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, కామేశ్వరుడే అమ్మవారి ముఖంలోకి చూడటం వల్ల గణేశ్వరుడు ఉద్భవించాడని కూడా దీనికి అర్థం అనేది మనం చెప్పుకోవచ్చు. అంటే గణేశోత్సవం ఎవరిని చూశారు అనేది ఇక్కడ అప్రస్తుతం. వారి యొక్క చూపుల యొక్క కలయిక ఫలితమే, వారి యొక్క సంకల్పం మహాసంకల్పం యొక్క ఫలితమే మహాగణేశ్వరుని యొక్క ఆవిర్భావము. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఆయన ఎటువంటి గణేశ్వరుడు అంటే శుభములను కలిగించేటువంటి గణేశ్వరుడు. శుభములు ఎందుకు అంటే ఆసురీ శక్తులు విజృంభించి దైవీ శక్తుల్ని నశింపజేస్తున్నాయి కాబట్టి మంగళకరమైనటువంటి దైవీ శక్తుల్ని పునరుజ్జీవింపజేసి పునశ్చైతన్యవంతం చేయటానికి వాడు ప్రయోగించినటువంటి విశుక్రుడు ప్రయోగించినటువంటి జయ విఘ్నం అనేటటువంటి అస్త్రాన్ని, దాని ప్రభావాన్ని విఘ్నేశ్వరుడు ఏం చేశాడంటే పూర్తిగా ధ్వంసం చేసేసాడన్నమాట. అలాగా విఘ్నేశ్వరుడు ధ్వంసం చేయగానే అమ్మవారు ఏం చేసిందట? మహా సంతోషించిందట. ఎలాగా? మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. ఈ యుద్ధంలో ఎప్పుడైతే విఘ్నయంత్రము విఘ్నేశ్వరుని చేత భగ్నం చేయబడిందో, నశింప చేయబడిందో, వెంటనే శక్తి సైన్యాలు మళ్ళీ పుంజుకుని పరాక్రమంతో విజృంభించి రాక్షస సైన్యాల్ని నాశనం చేయడం ప్రారంభించాయి, నరకడం ప్రారంభించాయి. ఇది యుద్ధంలో జరుగుతున్నటువంటి విశేషం అన్నమాట. కాబట్టి ఇక్కడ విశేషం ఏమిటంటే, అలాంటి విఘ్నేశ్వరుడు విఘ్నములను తొలగించి జయాన్ని మనకి కలిగిస్తాడు గనక అమ్మవారు ఆయనకి సంతోషానికి కానుకగా ఏమిచ్చిందిట? ఎటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినా సరే నిన్ను పూజించిన వారికి ఆ కార్యక్రమం ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగి దాని ఫలాన్ని వారు పొందుతారు అని వరమిచ్చిందట. అందుకే ఆదౌ గణపతిని మనం పూజిస్తాం. గణపతిని స్మరిస్తేనే చాలు, విఘ్నాలనేవి మన దరికి రావన్నమాట. ఆ రకంగా గణపతి ఆది పూజ్యుడు అయినాడు. ఇది మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. నిర్భిన్నము, పూర్తిగా భిన్నం. దాన్ని ముక్కలు చేసేసాడు, అస్త్రాన్ని పూర్తిగా నశింపజేశాడు అన్నమాట. కాబట్టి సర్వకర్మలు మనం చేసేటప్పుడు విఘ్నేశ్వరుని పూజించడం అనేది ఆనాటి నుంచి అనాదిగా మనకు ఒక ఆచారంగా వస్తుందన్నమాట. కాబట్టి శ్రేయాంసు బహువిఘ్నాని అంటారు పెద్దవాళ్ళు. ఏదైనా ఒక మంచి పని చేద్దాం అనుకుంటేనే 100 ఆటంకాలు వస్తూ ఉంటాయి. చెడ్డ పని చేయడానికి ఆటంకాలు ఏమి ఉండవు. ఎందుకంటే అది బుద్ధి ప్రేరేపితమైనది. మంచి పని చేయాలంటే మనసులో సంకల్పం దృఢంగా ఉండాలి. ఇది మనస్సుకు సంబంధించిన దైవీ శక్తులన్నీ మానసిక శక్తులు. కాబట్టి ఈ శక్తి మనకి నశింపకుండా, క్షీణింపకుండా, తక్కువ కాకుండా ఉండాలి అంటే అమ్మవారి యొక్క కరుణ మన మీద సంపూర్ణంగా ఉండాలి అని ఈ నామం ద్వారా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇలా ఎప్పుడైతే విశుక్రుడు ప్రయోగించినటువంటి అస్త్రము విఘ్నేశ్వరుని చేత నశింపబడిందో వెంటనే వారాహి దేవత, ఇప్పుడు ఆ నామం మనం చెప్పుకుందాం. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. ఇప్పుడు విజృంభించినటువంటి వీర్యంతో, ప్రకాశంతో, పరాక్రమంతో వారాహిదేవి వాడి మీదకి లంఘించి ఆ విశుక్రుణ్ణి వధించిందన్నమాట. ఆవిడ యొక్క ఆ పరాక్రమానికి అమ్మవారు మహా సంతోషించింది. అమ్మయ్యా, ఒకడు పోయాడు. మంత్రియంబా విరచిత విషంగవధతోషిత. అది మనం విషంగుడు ఆల్రెడీ చచ్చిపోయాడు. ఇప్పుడు విశుక్రుడు కూడా
చనిపోయాడు. కాబట్టి భండాసురుని యొక్క సోదరులు ఇద్దరూ కూడా కుడి ఎడమ బాహువుల్లో అతన్ని రక్షించేటటువంటి వీళ్ళిద్దరూ కూడా ప్రధానమైనటువంటి సైన్యంలో ప్రధానమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వారు గనక వారు పోయేటప్పటికి భండాసురుడికి 2 చేతులు నరికినంత పని అయిందన్నమాట. ఆయన శక్తి సగం క్షీణించింది. ఎందుకంటే మనం మళ్ళీ ఒక్కసారి పాత కథ జ్ఞాపకం చేసుకుందాం. భండాసురుడు భస్మమైనటువంటి మన్మధుని యొక్క బూడిద నుంచి పుట్టినటువంటి వాడు. ఆ మిగిలినటువంటి సగం భస్మాన్ని 2 భాగాలు చేసి వాడే విషంగుని విశుక్రుని సృష్టించాడు. ఎవరు? భండాసురుడు. అంటే అహంకారమే భండాసురుడు. మనలో ఒక అహంకారం వస్తే ఈ 2 లక్షణాలు, మిగతా ఆసురీ లక్షణాలన్నీ వచ్చేస్తాయి. ఇలా యుద్ధం కొనసాగుతుందండి. కొనసాగుతున్నప్పుడు భండాసురుడు చూశాడు, మరి లాభం లేదు, సైన్యాధిపతులు చనిపోయారు, సైన్యం సగానికి పైగా నాశనం అయిపోయింది, మరి ఇంకేం లాభం లేదని చెప్పి తానే రంగంలోకి దిగి అమ్మవారి మీద వివిధ అస్త్రాలు శస్త్రాలు ప్రయోగించాడు. ఈ అస్త్రానికి శస్త్రానికి తేడా ఉందండి. శస్త్రము అంటే చేత్తో పట్టుకుని ప్రయోగించేది. అంటే కత్తి ఉందనుకోండి, కత్తిని ఎవడు విసరడు, చేత్తో పట్టుకుని యుద్ధం చేస్తాడు. గద ఉందనుకోండి, గదని విసరొచ్చు, చేత్తో పట్టుకుని కూడా వాడేది. కాబట్టి గదని మనం అస్త్రం అనకూడదు, శస్త్రమనే అనాలి. కత్తిని కూడా విసరొచ్చు, కానీ విసిరితే నువ్వేమవుతావు? నిరాయుధుడు అయిపోతావు. ఆయుధం పట్టుకుని ఉపయోగించేటటువంటివన్నీ కూడా శస్త్రాలు. అలాగే మంత్రపూర్వకంగా ప్రయోగించేటటువంటివి అస్త్రములు. శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి, వాడు ప్రయోగించినటువంటి శస్త్రాలు, వాడు ప్రయోగించినటువంటి అస్త్రాలు, భండాసురుడు ప్రయోగించిన అస్త్రాలకి ప్రతి ఒక్క అస్త్రానికి దానికి విరుగుడుగా ఈ అమ్మవారు ఏమిటంటే దానికి ప్రతిగా అస్త్రశస్త్రాలని ప్రయోగించి వర్షంలా కురిపించింది. వర్షిణి అంటే అర్థం ఏమిటంటే ఇలా ఆసురీ శక్తులు విజృంభించినప్పుడు వాటిని నశింప చేయడానికి అమ్మవారు మనలో దైవీ శక్తుల్ని అస్త్రాల రూపంలో ప్రయోగిస్తుందన్నమాట. ఇది సూక్ష్మ రూపం. అస్త్రాలన్నీ సూక్ష్మ రూపంలో ప్రభావం చూపించేవి. శస్త్రాలు వ్యక్త రూపాలు, ఇవి అవ్యక్త రూపాలు. ఈ 2 మనం గమనించాలి. దైవీ శక్తుల యొక్క మహిమ అనేది సూక్ష్మంగా ఉంటుంది, కంటికి దృగ్గోచరము కానీ అవ్యక్తంగా ఉంటుందన్నమాట రూపం. వ్యక్తము అంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి రూపం. కాబట్టి అమ్మవారు ఏం చేసింది? భండాసురుడితో తానే తలపడిందన్నమాట. ఇక మిగిలింది వాడే గనక వాడిపోతే మొత్తం అన్ని పోయినట్లే. అంటే మనలో అహంకారం నశిస్తే మనం దైవీ శక్తులు మనలో పూర్తిగా విజృంభించి మనం దైవీ స్వరూపులం అవుతాం అన్నమాట, తేజస్వరూపులం అవుతాం. కాబట్టి మరి ఇక్కడ విశేషం ఏమిటి అంటే, ఇక్కడ చూడండి, మహాభారతాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ విషయంలో భండాసుర వధోద్యుక్త భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి, వాడి యొక్క అస్త్రాలని ఈవిడ నశింపజేసింది. అస్త్రములు అంటే ఏమని చెప్పుకున్నాం మనం? మంత్రపూర్వకంగా ప్రయోగించేవి. మంత్రం రాకపోతే, మంత్రం మర్చిపోతే, మహాభారతంలో కర్ణుడు అలాగే మర్చిపోయాడు. అదే కదా ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం. కర్ణుడు మర్చిపోయాడు, మంత్రం జ్ఞాపకం రావట్లేదు, కాబట్టి అస్త్ర ప్రయోగం అనేది జరగదు. ఇప్పుడు మనం ప్రయోగిస్తున్నటువంటి మిసైల్స్ ఉన్నాయనుకోండి, రాకెట్స్, అవి భౌతికమైనటువంటివి, శస్త్రాలు. అవి ఒకసారి పనిచేయచ్చు, ఒకసారి పని చేయకపోవచ్చు. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంది అంటే అది కొలాప్స్ అయిపోవచ్చు, డిస్ట్రాయ్ అయిపోవచ్చు. కానీ మంత్రం పూర్వకంగా ప్రయోగించినటువంటి అస్త్రాలు సూక్ష్మపరమైనవి, అవి ఫెయిల్ అవడం అంటూ ఉండదు. వాటిని మళ్ళీ తిరిగి ఉపసంహరించుకుంటే తప్ప వేరొక మంత్రం ప్రయోగించి వాటిని విడిచిపెట్టేవలసిందే. అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగించినప్పుడు కృష్ణుడు అడుగుతాడు కదా, ఏమయ్యా, అర్జునుడు ప్రయోగించినటువంటి అస్త్రాన్ని మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకున్నాడు కదా, ఉపసంహరించుకున్నాడు కదా, నువ్వు కూడా నీ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకో అంటే ఉపసంహారం నాకు తెలియదు అంటాడు. ఇంత మూర్ఖుడు ఎలాగయ్యావయ్యా? అంత పండిత పుత్ర సుంఠ అనేటటువంటి సూక్తి బహుశా ఈయన్ని చూసే వచ్చి ఉంటుంది. నీ ఇంత గొప్ప గురువు యొక్క కుమారుడివి, గురుపుత్రుడివి, బ్రాహ్మణుడివి, వేదాంగ సారం తెలిసినటువంటి వాడివి, ఇంతటి అజ్ఞానమైన పని ఎలా చేసావు నువ్వు? మరి ప్రయోగించావు, బాగానే ఉంది, కానీ తిరిగి
ఉపసంహారం లేకుండా తెలియకుండా ఎలా ప్రయోగించావు అంటే మరిది వెనక్కి తీసుకోవా నువ్వు? కృష్ణుడు దీనికి ఏంటంటే విచలితుడైపోయాడండి ఒక్కసారి. ఇంత అజ్ఞానం, అప్పుడు అదే అజ్ఞానం కాబట్టి ఆయన బ్రహ్మత్వాన్ని నుంచి దిగజారిపోయాడన్నమాట. కాబట్టి బ్రహ్మత్వము లేదా బ్రాహ్మణత్వము అనేది మానసికమైనటువంటి ఉచ్చస్థితి, కానీ ఒక కులం కాదు. ఇది మనం గమనించాలి ఈ విషయంలో. అయితే ఇలా అస్త్ర ప్రయోగం అనేది వాళ్ళు తప్పుగా చేశారు. అస్త్రములు అంటే సూక్ష్మ ప్రయోగములు. రామాయణంలో కూడా మనం తీసుకోవచ్చు. కాకాసురుణ్ణి నిరోధించడానికి, శిక్షించడానికి రాముడేమో ఒక గడ్డి పరక తీసుకుని మంత్రించి బ్రహ్మాస్త్రంగా విడిచిపెట్టాడని చెప్తారు. అంటే గడ్డి పరక ఎందుకు పనికిరానిదైనా సరే అస్త్రంగా దేని వల్ల పనిచేస్తున్నదండి అంటే మంత్రశక్తి వలన పనిచేస్తున్నది. అది సూక్ష్మ శక్తి, కనిపించదు. మొత్తం లోకాలన్నీ కూడా తిరిగేసింది అది. దాని నుంచి కాపాడమని ఆర్థిస్తూ. ఇక్కడ పాయింట్ ఏంటంటే అస్త్రం అనేది మంత్రపరమైనది, శస్త్రం అనేది చేత్తో పట్టుకుని వాడేది. కాబట్టి ఇక్కడ యుద్ధానికి ప్రస్తుతానికి వస్తే భండాసురుడు ప్రయోగించినటువంటి అస్త్రాలన్నింటినీ అమ్మవారు వాటికి ప్రతి అస్త్రాలు అనేవి ప్రయోగించి నిరోధించిందన్నమాట. అలా నిరోధించిందని చెప్పి మరింత కోపంతో, ఆవేశంతో భండాసురుడు ఏం చేశాట, వెంటనే తాను మిగతా రాక్షసులు, పూర్వం చనిపోయినటువంటి రాక్షసులందరినీ కూడా సృష్టించాడంట. అంటే ఎవరెవరిని మొత్తం అప్పుడు హిరణ్యాక్ష, హిరణ్యకశిప, రావణాసుర, మరి కుంభకర్ణ మొత్తం మొదలైనటువంటి రాక్షసులు ఎంతమంది అయితే విష్ణుమూర్తి చేత చంపబడ్డారో అంతమందిని సృష్టించేశాడు వాడు. వాళ్ళందరూ యుద్ధానికి వచ్చి యుద్ధం చేయడం మొదలుపెట్టారు. అరే, చనిపోయిన వాళ్ళని కూడా వీడు పునర్జీవితులు చేస్తున్నాడు వీడు. అలా అయితే మరి ఈ సైన్యం మొత్తాన్ని పునర్జీవితం చేసేవచ్చు కదా, సంభావన ఉంది, అది కూడా జరిగే అవకాశం ఉంది. వెంటనే అమ్మవారు ఏం చేసిందంటే కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. అమ్మవారు నోరు కాదు, చెయ్యి కాదు, ఈవెన్ వేలు కూడా కదపకుండా తన గోళ్లతోనే కరాంగుళి నఖోత్పన్న, చేతి వేళ్ళు యొక్క గోళ్లతో నారాయణుని యొక్క దశాకృతులు, దశావతారాల్ని సృష్టించేసిందంట. అంటే అమ్మవారు తలుచుకుంటే ఎంత శక్తివంతురాలో, ఆవిడ ఎంతెంత గొప్ప గొప్ప పనులు చేయగలదో చూడండి. దశావతారాలు అక్కడే ఉద్భవించాయి. వెంటనే అమ్మా ఏం చేయమంటావు అని ఆవిడికి విధేయులైన సేవకుల్లాగా వాళ్ళందరూ అడిగారంట. ఈ దశావతారాలు అంటే నరసింహావతారం, రామావతారం, కృష్ణావతారం అన్ని దశావతారాలు అక్కడ వెంటనే అవతరించి ఈ భండాసురుడు సృష్టించినటువంటి అసురులు ఎవరైతే ఉన్నారో, రావణుడు, కుంభకర్ణుడు, అలాగే మన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు మొదలైనటువంటి అందరినీ కూడా వాళ్ళు వధించారన్నమాట. భండాసురేంద్ర ఇక్కడ నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి, వాడు ప్రయోగించినటువంటి శస్త్రాల్ని, అస్త్రాల్ని కూడా తాను నిరోధించడమే కాకుండా వాడు సృష్టించినటువంటి రాక్షసుల యొక్క శక్తిని నిర్వీర్యం చేయటం కోసం, నశింప చేయడం కోసం తాను నారాయణి యొక్క దశావతారాల్ని కూడా కేవలం వేలి గోళ్లతో, అంటే చేతి వేళ్ళకి, ఈ చేతికి ఐదు వేళ్ళు 5 గోళ్ళు, ఈ చేతికి 5 వేళ్ళు 5 గోళ్ళు, మొత్తం 10 వేళ్ళు 10 గోళ్ళు, 10 గోళ్లతో 10 అవతారాల్ని సృష్టించింది ఆవిడ. నారాయణ యొక్క 10 అవతారాల్ని 10 గోళ్లతో సృష్టించేసింది. అలా సృష్టించి భండాసురుని యొక్క పథకాన్ని ఆవిడ విఫలం చేసిందన్నమాట. ఆ రకంగా మత్స్య, కూర్మ, వరాహ అవతారాలు మొత్తం మొదటి నుంచి చివరి వరకు దశావతారాలు సృష్టించి భండాసురుని యొక్క శక్తిని నశింపచేసిందన్నమాట. దీనికి మరొక అర్థం ఏమిటంటే దశ అంటే అవస్థ, కృతి అంటే కార్యము, కృత్యము. మనకి అవస్థలు ఉన్నాయి, జాగ్రత్త అవస్థ, సుషుప్తి అవస్థ. కృత్యములు అంటే పంచకృత్యములు. ఏమిటవి? పంచకృత్యములు అంటే జాగ్రత్త, అనుగ్రహము, తిరోధానము, సృష్టి, స్థితి, లయ.
ఇవి పంచకృత్యములు. జాగ్రత్త అవస్థ, సుషుప్తి అవస్థ, ఇవన్నీ అవస్థలు. అంటే ఈ 5 అవస్థలు 5 కృత్యములు, పంచ అవస్థలు పంచకృత్యములు కలిపి 10. అంటే ఈ దశాకృతులు అమ్మవారు సృష్టించినటువంటి నారాయణి యొక్క దశాకృతులు 10 ఆకృతులు, 10 రూపాలు, 10 ఈ లక్షణాలకి సంబంధించినటువంటి అన్నమాట. అంటే మనలో ఉన్నటువంటి జాగృత సుషుప్తి మొదలైనటువంటి అవస్థలన్నీ కూడా మనలో ఉండేటువంటి శక్తులు. వాటిని సక్రమంగా ఉపయోగించుకుంటే సన్మార్గంలో మనం వృద్ధి చెందుతాం. వాటినే మనం బుద్ధికి లోనై వేరే పనులకు కానీ అపమార్గంలో ఉపయోగించామనుకోండి, దానివల్ల చెడు ఫలితాన్ని పొందుతాం అన్నమాట. కాబట్టి ఇలాంటి మనలో నుంచి ఉద్భవించినటువంటి శక్తులని అమ్మవారు తన గోళ్ళ యొక్క సృష్టించబడినటువంటి దశావతారాలతో నశింపజేసింది. ఇలాంటిదే ఈ గోళ్ళకి సంబంధించినటువంటి నామం పూర్వం ఇంతకుముందు ఒకటి చెప్పుకున్నాం. ఏమిటది? కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. ఇది ఇప్పుడు చెప్పుకున్నాం కదా, నకదీదితి సంచన్న నమజ్జన తమో గుణ అని చెప్పుకున్నాం. నకదీదితి సంచన్న నమజ్జన తమో గుణ. అమ్మవారు తనకి నమస్కరించినటువంటి వారి యొక్క అజ్ఞానాన్ని, కాలికి నమస్కరిస్తున్నాం కదా, అమ్మవారి పాదాలకి కదా నమస్కరించేది, శిరస్సు వంచి నమస్కరిస్తాం. వారి యొక్క అజ్ఞానాన్ని కాలి గోళ్ళ యొక్క కాంతితో తొలగిస్తుంది అన్నమాట. అంటే అర్థం ఏమిటి? మరి ఇంకేం లేదా అమ్మవారికి తొలగించడానికి? ఆ ఆయుధం చెయ్యి చేత్తో వాడచ్చు కదా, కంటితో చేయొచ్చు కదా. అంటే అమ్మవారి యొక్క అన్నిటికన్నా తక్కువైనటువంటి అధోభాగం ఏమిటి అంటే పాదమే కదా. పాదము యొక్క గోరి మీద పడినటువంటి, గోళ్ళ మీద పడినటువంటి కాంతి కూడా మనలో అజ్ఞానాన్ని తొలగించగలిగేటంతటి గొప్ప శక్తిని కలిగి ఉంది. అంటే అమ్మవారే కనుక కంటితో చూస్తే ఆ శక్తి ఇంకా ఎంత గొప్పగా ఉంటుందో అర్థం చేసుకుందాం. అక్కడ సూక్ష్మత్వాన్ని, సూక్ష్మంలో ఉండేటటువంటి మహిమని మనకి తెలియజేయడం కోసం అలా చెప్పడం జరిగిందన్నమాట. అలాగా ఈ మొత్తం అవస్థలు, ఈ పంచకృత్యాలు, పంచ అవస్థలు ఈ దశాకృతులుగా రూపొంది భండాసుని వధించడానికి దోహదం చేశాయన్నమాట. ఈ విధంగా అమ్మవారు నారాయణ సృష్టించినటువంటి రాక్షసుల్ని, భండాసురుడు సృష్టించినటువంటి రాక్షసుల్ని నారాయణ యొక్క 10 అవతారాలు మళ్ళీ సృష్టించి ఈ 10 అవతారాల చేత ఆ అసురుల్ని సంహరింపచేసిందన్నమాట. ఇప్పుడు మిగిలింది ఏమిటి అంటే కొంచెం సైన్యం మిగిలిపోయింది. భండాసురుడు ఇంకా మిగిలే ఉన్నాడు. కాబట్టి కొంచెం సైన్యాన్ని, భండాసురుణ్ణి అమ్మవారు ఏం చేయాలి? అమ్మవారే స్వయంగా యుద్ధంలోకి దిగిందనమాట. శక్తి సైన్యాలు పోరాడినంత వరకు ఇంతవరకు అయింది. తర్వాత మహాపాశుపతాస్త్రం అనేటటువంటి అస్త్రాన్ని ప్రయోగించి ఇంకా మిగిలినటువంటి సైన్యాలు నిర్దగ్ధాసుర సైనిక అమ్మవారు ఏం చేసింది? మహాపాశుపతాస్త్రాగ్రం అనేటటువంటి అస్త్రాన్ని ప్రయోగించింది. మహాపాశుపతాస్త్రము మనకి మహాభారతంలో అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సాధించడానికి తపస్సు చేశాడు. ఎవరు చెప్పారు? శ్రీకృష్ణుడు చెప్పాడు. బావా, యుద్ధంలో రాబోయేటటువంటి కాలంలో యుద్ధం జరగబోతుంది, దానిలో నువ్వు గెలవాలి అంటే దివ్యాస్త్రాలు నీకు కావాలి అని కృష్ణుడు అర్జునుడికి ప్రబోధించాడు. కాబట్టి ప్రబోధం మనలో మంచి లక్షణాలని, మంచి ఆలోచనల్ని కల్పించేది భగవంతుడే. దాన్నే స్ఫురణ అంటారు. స్ఫురణ అంటే కలపడం. మహాభారతంలో అదే చెప్తారు. స్ఫురణ నామ నరో రూప నీల తోయద సన్నిభ. శల్యుడు అంటాడు కర్ణుడితో, స్ఫురణ అనేది ఏమిట్రా అంటే నీలతోయిద సన్నిభమైనటువంటి, అంటే నీలమేఘ శ్యాముడైనటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నారో వాడినే స్ఫురణ అంటారయ్యా. ఆ స్ఫురణ ఎక్కడుంది? అర్జునుడికి సహాయం చేస్తోంది. నీకెందుకు అస్త్రాలకి తాలూకా మంత్రాలు నీకెందుకు జ్ఞాపకం వస్తాయి, కూర్చో అని హేళన చేస్తాడు. ఇలా హేళన చేయడంలో ఉన్నటువంటి అసలు అర్థం ఏమిటి అంటే మనలో స్ఫురణని కలిగించేటువంటి శక్తి దైవీ శక్తి. దైవీ శక్తి యొక్క సహాయం లేకపోతే ఎంత శక్తి మన దగ్గర శారీరక శక్తులు ఉన్నా సరే మనం విజయం సాధించడం కల్లా భ్రమ.
ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ అని చెప్పాలి, మరి ఆల్మోస్ట్ ఏమిటి? అందువల్ల మనం ఏం చేయాలంటే దైవీ శక్తి ఉండాలి, మానవ శక్తి ఉండాలి ఏ పనైనా సాధించడానికి. మనం సాధించకుండా దైవం సహాయం చేయడు. సంకల్పించవలసింది మనము, ఆ సంకల్పానికి ప్రేరణ కలిగించేది భగవంతుడు, ఆ సంకల్పానికి సిద్ధినిచ్చేది కూడా ఆయనే. ఆ సంకల్ప ఫలాన్ని కూడా ఒరే బాబు నాకే అర్పించు, నీది కాదు అంటాడు కృష్ణుడు భగవద్గీతలో. కాబట్టి అన్నీ ఆయనే. కాబట్టి చేసేది ఆయనే, చేయించేది ఆయనే, చేసిన దానికి ఫలితాన్ని ఇచ్చేది ఆయనే, మన రూపంలో ఆ ఫలితాన్ని అనుభవించేది ఆయనే. కాబట్టి కర్త హర్త ధర్త అన్నీ కూడా పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుని యొక్క రూపమే పరమేశ్వరి. కాబట్టి మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగించి, ఇది ఎలాంటిది అంటే మొత్తం సభండాసుర సైనిక ఏమైంది, నిర్దగ్ధాసుర సైనిక, అసుర సైన్యాల్ని దగ్ధం చేసేసింది, మొత్తం కాల్చి పారేసింది. అంటే ఇది మనకి ఇప్పుడు మనం చెప్పుకున్నట్లయితే ఈ ప్రపంచంలో మనకి యాటమ్ బాంబ్స్, న్యూట్రాన్ బాంబ్స్, హైడ్రోజన్ బాంబ్స్ ఉన్నాయి కదా, ఆ టైప్లో అన్నమాట. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ మీద ఆటం బాంబు వేశారు కదా అమెరికా వాళ్ళు. ఏమైంది, మొత్తం హిరోషిమా నాగసాకి నగరాలు పూర్తిగా ధ్వంసం అయిపోయాయి, కాలి భస్మం అయిపోయాయి. అదే ఇది ఆ రకమైనటువంటి అస్త్రమని మనం ఊహించవచ్చు. అలా భండాసుడి యొక్క సైన్యాలన్నీ కూడా సమూలంగా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. ఇంక సైన్యం లేదు, మిగిలినవాడు ఒక్కడు, భండాసురుడు మిగిలాడు. కాబట్టి ఆయన్ని వధించడానికి ఆవిడ ఏం చేసిందంటే కామేశ్వరాస్త్ర నిర్ధక్త సభండాసుర శూన్యక. ఇక్కడ ఇంకొక విశేషం ఉంది. సభండాసురుడు మిగిలాడు అని మనం చెప్పుకున్నాం. ఆయనతో పాటు ఆయన పరిపాలించినటువంటి నగరం పేరేమిటి అంటే శూన్యక నగరం. ఇది నగరానికి పేర్లు కూడా మన వాళ్ళు పెట్టేటప్పుడు చాలా విశేషంతో ఆలోచించి మరీ పెడుతుంటారు. శూన్యము, శూన్యకము అంటే ఏంటి, లేనిది, అక్కడ ఏం లేదు. శూన్యము అంటే జీరో కదా, ఏం లేదు, కానీ ఉన్నట్టు అనిపిస్తున్నది, వాడి నగరం అది. అంటే అహంకారం అనేది మనకేం చేస్తుందంటే మన మనసులో ఒకసారి పుట్టింది అనుకోండి, లేనిది ఉన్నట్టు కనిపిస్తుంది, ఉన్నది లేనట్టు కనిపిస్తుంది. ఈ భ్రమలో మనం చెప్పుకున్నాం, భండాసుడి యొక్క 30 మంది పుత్రులు మనలో కలిగేటువంటి భ్రమలే. కాబట్టి భండాసురుణ్ణి వధిస్తే చాలదు, వాడు వాడు పరిపాలించినటువంటి రాజధాని నగరం కూడా పూర్తిగా నాశనం అయిపోవాలి. కాబట్టి కామేశ్వరాస్త్రం ప్రయోగించి భండాసురుణ్ణి వాడి నగరంతో సహా పూర్తిగా అమ్మవారు నాశనం చేసేసింది అనమాట. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక. ఇక్కడ కూడా ఆవిడ దహించి వేసింది. ఏదైనా ఒక వస్తువుని పూర్తిగా నాశనం చేయాలంటే కాల్చేయాలి, అంతకన్నా మరో మార్గం లేదు. అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి పని ఏమిటంటే దహించుట. పంచభూతాల్లో మొత్తం అన్నీ కలిసిపోతాయి. అందుకే ఏంటంటే దహన క్రియ, జీవాన్ని, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత శరీరాన్ని ఏం చేస్తాం, మనం దహింప చేస్తాం, అంటే అగ్నికి అర్పిస్తాం. అలా అర్పించడం వల్ల ఏమవుతుందంటే మొత్తం అంతా కూడా పూర్తిగా ఈ శరీరం పూర్తిగా నశింపబడమే కాకుండా ఈ శరీరం ఏదైతే పంచభూతాలతో ఏర్పడిందో ఆ పంచభూతాలు తిరిగి వాటి పంచభూతాల యొక్క రూపాన్ని పొందుతాయన్నమాట. ఈ విధంగా అమ్మవారు శూన్యక నగరంతో పాటు భండాసురుని వధించింది. ఆ రకంగా ఆవిడ్ని ఎప్పుడైతే భండాసురుడు నశించబడ్డాడో బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ, బ్రహ్మ, విష్ణువు, ఉపేంద్రుడు అంటే దేవేంద్రుడు మొదలైనటువంటి దేవతా సమూహాలన్నీ కూడా అమ్మవారి యొక్క మహిమని సంస్థుత ప్రసిద్ధించారన్నమాట. కాబట్టి ఋషులు, మునులు, దేవతలు అందరూ కూడా అమ్మవారి యొక్క గొప్పతనాన్ని ప్రారంభించారు, పొగడ్డం మొదలుపెట్టారు. చక్కగా వాళ్ళు ఏంటంటే అమ్మవారిని ప్రార్థించి, అమ్మా నీ యొక్క కరుణ వల్ల ఇంత సాధించగలిగామని చెప్పి, మా యొక్క పూర్వస్థితి మేము పొందగలిగామని చెప్పి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారన్నమాట. శ్రీమాత్రే నమః. శుభం భూయాత్. శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు.